లాస్ట్ టైం ఓటు ఎలక్షన్ పెట్టేటప్పుడు జగన్ గారికి ఇంట్లో 6 ఓట్లు ఉంటే ఎగేసుకెళ్ళి గుద్దాం. ఇప్పుడు మా 6 ఓట్లు బాగు 6 ఓటు మేము చెడగొడేస్తాం. ఓకేనండి, ఒక 12 ఓట్లు చెడగొడేస్తాం. ఎందుకంటే గెలవనివ్వమండి. ఒక సంక్షేమం లేని రాష్ట్రం అయినా బాగుపడదు, కానీ సంపద లేని సంక్షేమంతో రాష్ట్రం బాగుపడదు. ముందు సంపద ఉంటేనే సంక్షేమం ఉంటుంది. సంపద ఎలా వస్తుంది? డెవలప్మెంట్ వస్తుంది. ఏం డెవలప్ అయింది? ఒకటి చూపించండి డెవలప్ అవడం అనేది. ఒక్క విషయంలో ఐటీ కంపెనీలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ కంప్యూటర్స్ అయితే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోవాలి ఐటీ కంపెనీలు జాబ్ చేయాలంటే. మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేయాలనుకుంటున్న అమ్మాయి, ఎందుకంటే తల్లిదండ్రులు విడిపోయి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే ఆ అమ్మాయికి ఐటీ కంపెనీ కావాలి. ఎక్కడ ఉంది ఐటీ కంపెనీ? కోడుగుడు మంత్రి ఐటీ కంపెనీ అంటున్నాడు. దేని మీద? ఎంఓయూ. అప్పడాల మీద ఎంఓయూ, చేగోడుల మీద ఎంఓయూ. ఈ ఎంఓయూలు తప్ప ఈ ఐటీ కంపెనీ తెద్దాం, జనాలకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాలు కనిపిద్దాం అనేది లేదు. ఇప్పుడు జగన్కి పక్కన ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు అందరూ చెక్కబదం చేసిన వాళ్ళందరూ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని మన ఎమ్మెల్యేలు వేయాలి తప్ప